మొత్తుకున్నాడు మీ మీద మా నువ్వు అయ్యా ఏం మొత్తుకున్నాడు అది దొరసాని మరి నీ కింద 7 దాసోల్లో ఉన్నావు ఎవరినో ఒక్కరిని పేరు పెట్టి పిలిస్తేవో అని అంటారు దాసి అనటల్లకున్న 7 మొత్తుకున్నావు అమ్మ మా పేరు లేదా లేదంటే నీ పేరు నాకు ఎప్పుడైనా చెప్పినావే అయ్యో నీ దాని విన లేదా ఏడిదా నా దాని మీద ఉన్నది అగో నీ రిజిస్టర్ విన నా పేరు లేదా అంటన్నా నీ రిజిస్టర్ లా నీ పేరు నాకు కనబడతలేదు కాదు పిల్ల కనబడతలేదా ఇప్పుడు చెప్తే ఎక్కించుకో ఏంటి ఎక్కించుకునేది పేరా మరి నీ పేరేం పేరు పిల్ల నా పేరు కొట్టవేనికిల్లు కొత్త చిన్న మల్లు అంటారు కొట్టవేనికి ఇల్లు కొత్త చిన్న వాళ్ళు ఉంటా అది ఎక్కడన్నా గట్టెట్లా అంటారంటే నా పేరు మల్లక్కే మా యారాల పేరు మల్లక్కే ఎవరన్నా పని పడ్డోళ్ళు పిలుచురు భయం ఆ గుడిసెలకెళ్ళి మా అక్కచ్చి ఓ అని అంటే నిన్ను కాదు మీ చెల్ల మల్లును పిలిచున్నాను ఈ గుడిసెలకెళ్ళి నేను ఓ అంటే నిన్ను కాదు మీ అక్క మల్లును పిలిచున్నాను ఈ మల్లు అన్న పేరు మంచిగా లేదా అని మా ఇంటి పేరు కొత్తోళ్ళు మా ఇల్లు కొట్టవేనికి ఉన్నది కొట్టవేనికి ఇల్లు కొత్త చిన్న మల్లు అంటే నేను పలుకుతానబ్బా ఓహో అట్లా పెట్టుకున్నావా మరి పిల్ల నీ మొగని పేరేం పేరే నా మొగని పేరు అజ్గరెల్లు లంజముండా తుర్కోన్లా వేసినావే ఆయన తెలుగులు కరువేర్రానే తుర్కోన్లా వేసిన మరి ఆ పేర్లో సగం తెలుగు ఉన్నది సగం తుర్క ఉన్నది కాదే ఆహా నీ గట్ట డౌట్ అనిపించిందా మా అత్తకు 12 ఏళ్ళైనా కానీ పిల్లగండు కాలేదట గోడ పునాది లేకపోతే బలం తక్కువ తనమాట ఆడోళ్ళ పిల్లలు ఉట్టపోతే బలం తక్కువ తనమాట ఆడోళ్ళకు సంకసాడు అయితేనే శంకరం ఉండదు అందుకే మా అత్తకు పిల్లలు లేరు ఈ అందరి పేరు నిలబెడతాండ్రు ఇక నీ పిల్లగాళ్ళు గారు నువ్వు గొడ్డుదాని అని పంచ పేరు నిలబెడతాను ఈ ఆసందు చూసుకొని లచ్చవ్వ ఇక లత్త గులుగుడే మామ గులుగుడే యారాళ్ళు గులుగుడే ఆడబిడ్డలు గులుగుడే చేసుకున్న లంచ కొడుకు కూడా గులుగుడే చేసుకున్న లంచ కొడుకు అంటారు సువర్ గాడిదానికి గాడి కొడుకో అనొచ్చు అని పేరు పెట్టి పిలవద్దోట అదే మరి పేరు పెట్టి పిలిస్తే అర్ధహౌస్ అవుతుంది అని అందుకే పేరు పెట్టి పిలవరు అందుకే ఇక బడి చెట్టోనికి బండడ్డం అయినట్టు మరి పెద్దలకి ఏమొత్తది పెద్దర మాస మరి బాలలకి ఏమొత్తది బతుకమ్మ పండుగ మరి పిల్లలకి ఏమొత్తది పీరీల పండుగ పిర్రల పండుగ లాంజముండ కళ్ళు పోతే పీరీల పండుగ అనాలి ఆ కొద్దిగా తోలు నారిక తొత్తు పోతాను దొరసాని కొద్దిగా చదువుకో అంట ఉండేది మళ్ళీ సదిరేది ఇక పీరీలు పట్టుకొని తురుకోలు ఎట్టండ్రు అడత్తాను ఇక రాంగ గిసొంటి పెద్దవాణి చూసి పిల్ల నీకు పిల్లగాళ్ళు నేరుగా పీరీలు వస్తానే పీరీల కొంగు పట్టుపో నీకు పిల్లగాళ్ళు అవుతారు అన్నవాళ్ళ మా అత్తేం చేసింది ఇక పసుకన వేయింది పుష్కన పట్టింది కొంగుల కుడుక పడ్డది ఏదే కుడుక నాకు కాదు మా అత్తకు ఓ మీ అత్తకా నీకే అనుకున్నా కాదే ఇక కుడుకతోనే మా అత్త కొడుకు పుట్టిండు కుడుకతోటేనా కుడుకతోటే అది ఏ కుడుకో మరి పిర్రల కుడుక లంజముండ కళ్ళు పోతే ఏ పీరిల కుడుకను ఇక కుడుకతోనే కొడుకు ఉట్టా అని ఇక మా మామ చూసి అబ్బా తుర్కదేవుని సత్యం చూడని మందకాడికి పోయి ఒక ఏటను తీసుకొచ్చిన వాళ్ళ మాతో లాల్లత్యం అంటుంది కొత్తగా వచ్చిన ఆదర గొల్లిరుకోవు వెనక నుంచి వెళ్ళావు అని ఒక్కడి తెస్తే ఎట్లా సరిపోదు బలగం బాగున్నది ఆయన తుర్కదేవునికో అలాలు చేసిండు ఎల్లవ తల్లికో మురదాలు చేసిండు మరి 2 పేర్లు కలపాలి కదా అంకుసాబుల పేరం అస్గరు ఎల్లవ పేరం ఎల్లు అస్గరెల్ అన్న పేరు పెట్టి ఓహో అట్లా పెట్టుకున్నావా మరి పిల్ల నీకేమన్నా పిల్లగాళ్ళు అయ్యరా అనే నాకు ఒక్క కొడుకు ఈ కొడుకు పేరేం పేరే మరి ఆడు పేరుకి వచ్చినోడు ఆ కీర్తికి వచ్చినోడు అంగనా దొంగనా నిన్నెప్పుడేమన్నా అన్నాడు ఆడు దుబాయ్ గిట్ట వేయండా మరి దుబాయ్ పోయే మొగోడు అయిండు ఆడు మరి మస్కడ్కు వేయండా మస్కడ్ పోయి బిస్కెట్ తెచ్చే మొగోడు అయిండు ఆడు మరి నీ కొడుకు నీ మీద గిట్టి ఏర్పడ్డా ఆనే ఏరెట్లా ఓనే ఏరెక్కడిది ఏమైనట్టే నీ కొడుకు ఆడు మా అత్తకు అలవాటు అయిండు లంచం ఉంటే సిగ్గు లేదు మానవ లేదు నీ కొడుకు నీ అత్తకెట్లా అలవాటు అవుతాడే ఇక దాని పక్కనే అంటాడు దాని ఇంటికనే ఉంటాడు దాని దగ్గరనే తింటాడు నా ఇంటికి వస్తాడా నా అమ్మ అని పిలుస్తాడు దాని దగ్గరనే తింటుండు దాని దగ్గరనే అంటుండు నా దగ్గరికి వస్తున్నాడు అంటే ఇంతకు నీ కొడుకు ఎన్నేళ్ళు ఉంటాయి 2 ఏళ్ళోడు లంజముండ 2 ఏళ్ళ పిల్లగాడు మనవడేనా అక్కడ పాపమేనా సనవాండు అనుకోలే లంజముండ పాపం అంటే కడతానవా దొరసాని నీ పల్లెల్లో కుక్కలు ఎరగను ఇప్పుడు అంటే కాదు నోటరిండా అక్కడ 2 ఏళ్ళ పిల్లగాడైనా ఇక్కడ బాపమ్మేనే సనవాయిండు అనుకోవాలను నువ్వేం అట్లా అనుకోవాలి ఇక మరికి తెల్లర్రక పొద్దర్రకకి అంబారు చేపలేసుకొని బుక్కుతాను ఇక పిల్లగాడు అంబారుకు అలవాటు అయింది పిల్లగాడు అంబారుకు అలవాటు అయిందంటే అవి అంబారుతో సంసారం చెప్తాను అరే అంబారుకు నువ్వు మనసులోకి తేడలేదే ఇక బాబమ్మకు 2 ఏళ్ళ పిల్లగానికి తేడా లేదా నువ్వేంటివి కాదే ఇక దొరసాని
ఇగో మాటకు తప్పు బోడనెత్తి ముప్పు అన్నట్టు మాటకు తప్పు ఎదిత్తన్ను నువ్వు ఇయ్యాల వీణమంక కాడ ఎందుకు విత్తినవో చెప్పాలను బలిసిన వానే ఎందుకు పిలుస్తున్నావు అనాలే నేను కాదే అంటున్నావా బలిసిన వానే కాదు గాని దాసి ఒక మాట గాని మరి ప్రతిరోజు తెల్లవారు